హలో ఎవరివన్. ఆంధ్రప్రదేశ్లో 2018 డిఎస్సికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. 2018 డిఎస్సిలో ఇంకా పూర్తి స్థాయిగా వేకెన్సీస్ అనేవి భర్తీ అనేది జరగలేదు. కోర్టు కేసులు వివిధ కారణాల రీత్యా ఆ డిఎస్సికి సంబంధించి ఇంకా ఈ ఖాళీ భర్తీ అనేది జరగడం కారణం చేత ఈ పోస్టులన్నింటినీ కూడా భర్తీ అనేది చేయాలని చెప్పి మనకు ఒక షెడ్యూల్ని అయితే తాజాగా విడుదల చేశారన్నమాట. మెరిట్ కమ్ రోస్టర్ ప్రాతిపదికన రూపొందించిన జాబితాలోని అభ్యర్థులతో భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులను అయితే ఆదేశించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకేనా, దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. షెడ్యూల్ని చూడొచ్చు. సో ఇందులో మనం చూసినట్లయితే ప్రొవిజనల్ జాబితా వెల్లడి అనేది ఈ నెల 20వ తారీఖున అయితే ఉంటుంది. తుది జాబితా ఖరారు అనేది 21న చేస్తారంట. అభ్యర్థులకు SMS ద్వారా సమాచారం అనేది 22వ తారీఖున ఉంటుంది. తర్వాత ధ్రువపత్రాల అప్లోడ్, ఓకే, మన యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి అప్లోడ్ అనేది 23, 24 తేదీల్లో అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ యొక్క పరిశీలన అనేది ఈ నెల 24 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఉంటుంది. తర్వాత ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనకు 29వ తారీఖున ప్రదర్శిస్తారంట. కౌన్సిలింగ్ మరియు నియామక ఉత్తర్వులు అనేవి ఈ నెల 30, 31వ తారీఖు కల్లా పూర్తవుతాయని చెప్పి తెలుస్తుంది. ఈ విధంగా డిఎస్సి 2018కి సంబంధించి వివిధ కారణాల రీత్యా ఏవైతే వేకెన్సీ అనేది భర్తీ కావడలేదో వాటికి సంబంధించి ఖాళీ భర్తీ అనేది ఈ నెలాఖరికల్లా పూర్తవుతుందని చెప్పి కూడా మనకు తెలపడం జరిగింది. ఓకే, ఇది చాలా మంచి అప్డేట్. సో ఈ వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ కనుక పూర్తయినట్లయితే మనకు రాబోయే మెగా డిఎస్సి కూడా మార్గం అనేది సుగమైతే అవుతుంది. అదే త్వరలోనే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా తాజాగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆ యొక్క నోటిఫికేషన్ అయితే సిద్ధంగా ఉంది.